నంద్యాల రాజ్ థియేటర్ టీడీపీ కార్యాలయం నందు మినీ చికెన్ మేళాను బుధవారం నిర్వహించారు. నంద్యాల రాజ్ థియేటర్ ఆవరణంలోని టీడీపీ పార్టీ కార్యాలయం నందు మినీ చికెన్ మేళాను బుధవారం నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ వ్యాధి పట్ల అపోహలు పెరగడంతో చికెన్ వినియోగం భారీగా తగ్గింది. దీంతో చికెన్ వ్యాపార దుకాణాలు వెలవెలబోతున్నాయి. ప్రజల్లో చికెన్ పట్ల వినియోగం అవగాహన కల్పించడానికి మినీ చికెన్ మేళాను నిర్వహించారు. చికెన్ను వినియోగించి ఉచితంగా చికెన్ పకోడా, చికెన్ లాలీపాప్, ఉడకబెట్టిన గుడ్లను అందజేశారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ పాల్గొని వంట రుచులను పరిశీలించారు. మాంసంను ఉడకబెట్టి తీసుకోవడం ద్వారా ఎటువంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. బర్డ్ ఫ్లూ వ్యాధి ప్రాణాంతకరం కాదని పేర్కొన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఖలీల్, ఇలియాస్ పలువురు పాల్గొన్నారు. ఒక బర్డ్ ఫ్లూ ఎక్కడో వచ్చిందని చెప్పి దానికి ఊరికే ప్రచారం చేసి పెద్ద ఎత్తున ఏదో రోగాలు వస్తాయని చెప్పి సరే అటువంటిది ఏం లేదు. కాబట్టి ప్రజలకు అవేర్నెస్ రావాలా, చదువుకున్న వారు విద్యావంతులు డాక్టర్లు చెప్తా ఉన్నారు దీనివల్ల ఏం డేంజర్ లేదు, తినండి మీరు అని చెప్పి. కాబట్టి తినండి, దీనివల్ల నష్టం ఉండదు. దీనివల్ల ఇంతకుముందు ఎప్పుడో ప్రతి వ్యవసాయకాలు వచ్చినప్పుడు కొంతవరకు వస్తుంది అది. ఎందుకంటే ఒకటి చోట గుంపుగా ఉంటాయి కాబట్టి దానికి కొంచెం కంటామినెన్స్గా ఏదైనా ఉంటే డిసీజెస్ వస్తాయి. కాబట్టి ఆ డిసీజులు వచ్చి మనకు కూడా వచ్చాయి. కరోనా మనుషులకు రాలే, పెద్ద పచ్చులకు వచ్చినాయి. అప్పుడు అందరం కరోనాలు ఇప్పుడు అది కోళ్ళే కదా తినేది, కోళ్ళు కూడా తిన్నాం. ఇప్పుడు ఏం వచ్చింది? కాబట్టి ఇవన్నీ వచ్చింది అనవసరంగా దీన్ని ప్రచారం చేయడము. కరోనాలో ఉన్నప్పుడు కోళ్ళు దొరకలేదు, గుళ్ళు దొరకలేదు, ఆ రకమైన పరిస్థితి ఉన్నది. ఏదేమైనా సరే అది అయిపోయింది. అది పాండమిక్, అటువంటి దురదృష్టకర సంఘటన మనది రాకూడదు. ప్రభుత్వంగా చికెన్ అనేది మనం 30-40 డిగ్రీస్లోనే దాని ఒక బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ చనిపోతుంది. కానీ బట్ మనం 70 డిగ్రీస్ అబోనే చికెన్ ఉడికే లోపల 70 డిగ్రీస్ అబోనే మనము చేసుకొని తింటూ ఉంటాము. అటు దానివల్ల మనకు ఎటువంటి వైరస్లు కానీ ఎటువంటి బ్యాక్టీరియా కానీ మనకు సోకదు. ప్రతి ఒక్కరూ ధైర్యంగా చికెన్ కానీ గుడ్లు కానీ తీసుకోవచ్చు. దీనివల్ల విటమిన్ పవర్ అనేది మనకు పెరుగుతూ ఉంది. కరోనా వైరస్ వచ్చినప్పుడు కూడా WHO వాళ్ళు చికెన్ మరియు గుడ్లు తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు ఎవరే కానీ చికెన్ తినాలని భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు చికెన్ మరియు గుడ్లు తీసుకోగలుగుతాం. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.